జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన రక్షణ రంగానికి సంబంధించి ఒక పిచ్చెక్కించే ఒక అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. మీకు అందరు కూడా ఎంత సంతోషం వేస్తుందంటే ఇంకా మాటల్లో చెప్పలేను. ఈ న్యూస్ ఇందాక మీకు అర్థమవుతుంది. సహజంగా అగ్ని లాంటి బాలిస్టిక్ మిసైల్స్కు ఖచ్చితంగా ఈ నిర్దేశించబడినటువంటి ఒక మార్గం అయితే ఉంటుంది. కాబట్టి ఆ బాలిస్టిక్ మిసైల్స్ అదే దారిలో ప్రయాణం చేస్తాయి. అంటే అది ఎట్లా అనుకుంటే స్ట్రైట్కి పోయిందంటే స్ట్రైట్ అట్లా అదే మాదిరిగానే దీంతో బాలిస్టిక్ మిసైల్స్ను S-400 లాంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ట్రేస్ చేసి ఆకాశంలోనే అడ్డుకోగలుగుతాయి. అంటే ఆకాశంలోనే బాలిస్టిక్ మిసైల్స్ను గుర్తించి ధ్వంసం అయితే చేయొచ్చు అనమాట. కానీ ప్రళయ్ అనేది ఒక టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్. దీనికి ఒక మార్గం అంటా ఉండదు. ఇది ఒకసారి లాంచ్ అయిన తర్వాత ఒక మార్గం కూడా ఇదైతే పోదు. ఈ మధ్యలోనే పైన ఆకాశంలోనే తన మార్గాన్ని గమనాన్ని పదే పదే మార్చుకుంటూ ఉంటుంది. ఒకసారి ఇట్ట పోతుంది, ఒకసారి ఇట్ట పోతుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది, ఈ మాదిరిగా అనమాట. సడన్గా ఆకాశంలో తన డైరెక్షన్స్ను చేంజ్ చేసి ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను తెగమగ పెడుతుంది. దీంతో ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టము ఈ టాక్టికల్ మిసైల్స్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తించలేవు. తద్వారా ఏంటంటే ఈ ప్రళయ్ మిసైల్ టార్గెట్ను 100% ఖచ్చితత్వంతో అయితే కూల్చేస్తాయి. ఈ ప్రళయ్ మిసైల్ రేంజ్ ఎంతనో తెలిసిన 150 నుంచి 500 కిలోమీటర్లు. అంటే ఈ చైనాలో ఉన్నది కదా, ఈ చైనీస్ వెస్టర్న్ కమాండ్లోని అన్ని చైనీస్ మిలిటరీ స్థావరాలు మన ప్రళయ్ మిసైల్ పరిధిలోకి అయితే వస్తాయి. అంటే భారత సరిహద్దుల దగ్గరలో ఉన్నటువంటి ప్రతి చైనీస్ మిలిటరీ బేస్లను మన ప్రళయ్ మిసైల్తో నామరూపాలు లేకుండా చేసేయచ్చు. దీంతో ఇన్నాళ్ళు సేఫ్ అనుకున్నటువంటి తమ స్థావరాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని చెప్పి చైనా అయితే భయపడిపోతుంది. అందుకే మన ప్రళయ్ మిసైల్ విషయంలో చైనా ఇంకా మింగలేక కక్కలేక చస్తాంది అట్నే ఊపిరి దిరక్క. ఇది రష్యన్ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ లాగానే మన ప్రళయ్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇక ఈ ప్రళయ్ మిసైల్స్ యాక్యురసీ 2 మీటర్లు. అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక ఇల్లు ఉంటుంది అనుకుందాం. దాన్ని ఒక ఇల్లు లేకపోతే ఒక ప్లేస్ ఏదో టార్గెట్ చేస్తారు. దానికి ఖచ్చితంగా ఒక 2 మీటర్లు అంటే ఎంత వస్తుంది మహా అంటే అంటే ఈ దాదాపు 150-500 కిలోమీటర్లో నువ్వు టార్గెట్ పెట్టినా కూడా 2 మీటర్ల పరిధిలో ఖచ్చితంగా దాన్ని పోయి అయితే టార్గెట్ అయితే పేల్చేస్తుంది. అంటే టార్గెట్ ఖచ్చితంగా ధ్వంసం అయితే అయిపోతుంది. ఇది ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్తో పనిచేయడం మూలంగా శత్రువును తేలిగ్గా తెగమక పెడుతుంది. ఇక ఈ ప్రళయ్ మిసైల్స్ మ్యాక్సిమం స్పీడ్ ఎంత తెలిసిన గంటకు అక్షరాల 7470 కిలోమీటర్ల వేగం అనమాట. ఇంత వేగంతో శత్రు మీదకు దూసుకు వెళ్ళేటటువంటి మన ప్రళయ్ మిసైల్స్ను ఏ శక్తి కూడా ఆపలేదు, అడ్డుకోలేదు. దీని ఆపరేషనల్ రేంజు 500 కిలోమీటర్లు. అంటే 500 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ను మన ప్రళయ్ మిసైల్ కేవలం 4 నిమిషాల్లోనే ధ్వంసం చేస్తుంది. అంటే ఇక్కడ మనము దీన్ని లాంచ్ చేసిన 4 నిమిషాల్లో నువ్వు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఖతమేగా. సపోజ్ వచ్చేసి ఇప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్ ఎంత అటు ఇటుగా 500 కిలోమీటర్లు అనుకుందాం. అంటే నువ్వు తిరుపతిలో నువ్వు టార్గెట్ చేసినావంటే హైదరాబాద్ పోయేటప్పటికి అది 4 నిమిషాలు దానికి టైం అంతే. అది కూడా అది ఒక మార్గంలో బాదు కదా, తెగమాగ పెట్టేస్తుంది. దాని మధ్యలో ఏం చేసేదానికి కూడా అవకాశం ఉండదు. అంటే భారత సరిహద్దుల వద్ద చైనా నిర్మించినటువంటి ఈ మిలిటరీ బేస్లు అన్నీ కూడా భారత్ తలుచుకుంటే క్షణాల్లో భస్మీపట్నం చేయగలుగుతుంది. అందుకే మన ప్రళయ్ మిసైల్స్ని చూసి చైనా అయితే భయపడిపోతుంది. చూడండి, రక్షణ రంగంలో భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి ఈ న్యూస్ మరొక ఉదాహరణ. ఇలాంటివి మనకు తెలియనట్టు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరుగుతాయి. భారతదేశాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఢీకొట్టలేనంతగా మన దేశం రక్షణ రంగ పరంగా అంత బలంగా తయారవుతుంది. అది ఎవరి వల్ల? మన ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల, ఆయన ముందు చూపు వల్ల. అర్థమైందా? అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.